Inter first year maths, sequences and series. If a plus bx by a minus bx equal to b plus cx by b minus cx equal to c plus dx by c minus dx, x not equal to 0, then show that ABC and D in GP. It is given that ఫస్ట్ టర్మ్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే a ప్లస్ bx ఇంటూ b మైనస్ cx ఈక్వల్ టు b ప్లస్ cx ఇంటూ a మైనస్ bx. క్రాస్ మల్టిప్లికేషన్లో ఏమొస్తుంది, ఫస్ట్ ఏ టర్మ్ని మనం మల్టిప్లై చేస్తాం. అప్పుడు ab మైనస్ acx ప్లస్ b స్క్వేర్ ఎక్స్ మైనస్ bcx స్క్వేర్ ఈక్వల్ టు ab మైనస్ b స్క్వేర్ ఎక్స్ ప్లస్ acx మైనస్ bcx స్క్వేర్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్. దీంతో ఫస్ట్ టర్మ్లో ఇదంతా మల్టిప్లికేషన్ చేస్తాం. మళ్ళీ సెకండ్ bx మొత్తం ఈ టర్మ్ అంతా కూడా మల్టిప్లికేషన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అప్లై చేస్తే మనకి ఆన్సర్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు మనకి క్యాలిక్యులేషన్ అంతా చూసుకుంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఏబి ఉంది, ఇక్కడ ఏబి ఉంది. మిడిల్లో ఈక్వల్ టు ఉంటే సేమ్గా ఉన్నవి క్రాస్ చేయొచ్చు అని మనం బిఫోర్ క్లాస్లో ఉండే లోవర్ సెక్షన్లో నేర్చుకున్నాం కదమ్మా. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి 2c స్క్వేర్ ఈక్వల్ టు 2b dx 2c స్క్వేర్ ఈక్వల్ టు 2b. ఇక్కడ మైనస్ b స్క్వేర్ ఉంది కదా, మైనస్ b స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్కి సేమ్ ఇక్కడ ఎక్స్కి క్యాన్సిలేషన్, ఇక్కడ ఏబిసికి క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకి 2b dx ఈక్వల్ టు 2c స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు c స్క్వేర్ తీసుకుని c స్క్వేర్ ఈక్వల్ టు bd, c స్క్వేర్ ఈక్వల్ టు bdxకి ఎక్స్కి క్యాన్సిలేషన్ అవుతుంది కదమ్మా. ఇలాగా ఈక్వల్ టు మిడిల్లో ఈక్వల్ టు ఉంటే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. సో 2కి 2కి కూడా క్యాన్సిలేషన్ చేసుకుంటే c స్క్వేర్ ఈక్వల్ టు bd. సో c స్క్వేర్ ఈక్వల్ టు bd, c బై b ఈక్వల్ టు d బై c. మళ్ళీ ఇక్కడ cని మనం 2 × 2 తీసుకుంటే ఇక్కడ cని ఇక్కడ ఉంచేసి నెక్స్ట్ b ఇటువైపు వస్తుంది. మళ్ళీ ఇక్కడ డీని ఇలా ఉంచేసి cని 1c ఉంటుంది కదా, c × c కదా. సో c స్క్వేర్ నెల రాసుకోవచ్చు, c × c కదా తీసుకోవచ్చు. సో 1cని ఇలా ఉంచేసి 1cని ఇటువైపు తీసుకొస్తే మనకి c బై b ఈక్వల్ టు d బై c. సో ఫ్రమ్ 1 and 2 we obtain ఫ్రమ్ 1 and 2 ఏం తీసుకున్నాము, సో మన 1 and 2 ఏం తీసుకున్నాము, b బై a ఈక్వల్ టు c బై b and d by c. Thus ABC are in GP.